ఆహారం కలర్ఫుల్ గా కనిపించడానికి కారం పొడిని ఎక్కువగా వాడుతున్నారా? శరీరానికి ఏం జరుగుతుందో తెలుసుకోండి. కానీ మితంగా తీసుకుంటే రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చాలా మంది కశ్మీరీ ఎర్ర మిరపకాయలను వంటల్లో ఉపయోగిస్తారు. ఇది సాధారణ మిరపకాయ కంటే తక్కువ స్పైసీని కలిగి ఉంటుంది. దాంతో మీ వంట కూడా తక్కువ కారంగా ఉంటుంది. కాబట్టి కారం తక్కువగా తినాలనుకునేవారు, తమ ఆహారంలో ఎరుపు రంగు ఎక్కువగా ఉండాలని కోరుకునేవారు కాశ్మీరీ మిరప పొడిని ఎక్కువగా ఇష్టపడతారు. ఉప్పు లేని ఆహారం రుచిగా లేనట్లే కారం లేని వంట కూడా రుచించదు. అందుకే మనం ప్రతి వంటకంలో కారం తప్పనిసరిగా వాడుతూ ఉంటాం. ఇందుకోసం ఎక్కువగా మిరపకాయలనే ఉపయోగిస్తాం. భారతీయ వంటకాల్లో ఎండు మిరపకాయలు ఒక ముఖ్యమైన అంశం. కాబట్టి ఎండు మిరపకాయలను అన్ని ఇళ్లలో కారం పొడి తయారీలో ప్రధానంగా ఉపయోగిస్తారు. ఇందులో 2 రకాల ఎండు మిరపకాయలను వాడుతుంటారు. అయితే పోషకాహార నిపుణులతో ఎలాంటి కారం వాడితే ఆరోగ్యకరమో చెబుతున్నారు. ఎండు మిరపకాయలను సాధారణంగా మెత్తగా పొడి చేసి ఆహారంలో కలుపుతారు. అలాంటి ఎండు మిరపకాయలతో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ ఉంటాయి. ఎండు మిరపకాయలు పొటాషియం, ఐరన్, మెగ్నీషియం మొదలైన ఖనిజాలను కూడా కలిగి ఉంటాయి. ఎండు మిరపకాయలలో ఉండే క్యాప్సైసిన్ సమ్మేళనం జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఇంట్లో తయారు చేసిన ఈ పొడిని వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ మార్కెట్ లో కొనుగోలు చేసిన ఎండుకారం పొడిని దీర్ఘకాలంగా ఉపయోగించడం వల్ల శరీరానికి అనేక రకాల హాని కలుగుతుంది. క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు ఎక్కువగా హెచ్చరిస్తున్నారు. ఎండు మిరప పొడిని అధికంగా తీసుకోవడం ఆరోగ్యం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ మితంగా తీసుకుంటే రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చాలా మంది కశ్మీరీ ఎర్ర మిరపకాయలను వంటల్లో ఉపయోగిస్తారు. ఇది సాధారణ మిరపకాయ కంటే తక్కువ స్పైసీని కలిగి ఉంటుంది. దాంతో మీ వంట కూడా తక్కువ కారంగా ఉంటుంది. కాబట్టి కారం తక్కువగా తినాలనుకునేవారు, తమ ఆహారంలో ఎరుపు రంగు ఎక్కువగా ఉండాలని కోరుకునేవారు కాశ్మీరీ మిరప పొడిని ఎక్కువగా ఇష్టపడతారు.